ఎంతో మంది త్యాగదనుల పోరాట ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ కార్పొరేటర్ బెహ్రా గ్రూప్ చైర్మన్ బెహ్రా భాస్కర్ రావు చెప్పారు. విశాఖపట్నం జిల్లా శిష్టకరణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లిపురం శిష్టకరణ కమ్యూనిటీ హాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బెహ్రా భాస్కర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా శిష్టకరణ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి మాట్లాడుతూ నాటి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. సమాజహిత కార్యక్రమాల నిర్వహణకు తమ సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘ నాయకులు పొలు మహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ త్యాగమూర్తులను మార్గదర్శకంగా తీసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. పెద్దలందరూతో పాటు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మీ స్థాయిల్లో కింద ఉన్న వారిని తర్వాత పెట్టుకుందాం. లీడర్లుగా మీరు మాత్రం దయచేసి 23 వచ్చి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు కాకుండా సింగిల్ ఎజెండా అందరూ కలిపి ఉందాం, కలిపి చేద్దాం. అంటే తర్వాత కార్యక్రమాలు ఎవరికాలు చేసుకుందాం. మరి జెండా వందనం అయిపోయిన వెంటనే మీరు అది చేస్తారు. జెండా వందనం కార్యక్రమం అయిపోయిన వెంటనే భాస్కరమ్మాయి గారు ఏదో పని ఉంది వెళ్తూ ఉన్నారు. వారికి మనం పిలిచిన వెంటనే ఉమాబాబు చెప్పినట్టు శిష్టకరణ స్వాతంత్ర దినోత్సవం, ఇది భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భాస్కరమ్మాయి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిరు సత్కారం. మీరు ఇట్రండి, ఇద్దరు కలిపేసి